పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఇరు వర్గాలకు సంబంధించి గత 2 రోజుల క్రితం ధర్మపురి నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మీడియా సమావేశం వేదికగా సవాల్ విసారు. దీనికి సవాల్ స్వీకరించినటువంటి బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఈరోజు పిలుపునిచ్చారు. దీంతో ఈ నేపథ్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కావాలని కుట్రపూరితంగా కూడా బీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులపైన దాడులకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే రంగంలో దిగినటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదరు చేశారు. దీనిపైన స్పందిస్తూ మాజీ మంత్రి కొప్పులేశ్వర్ కూడా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క పని చూపించినా కూడా దేనికైనా సిద్ధమంటూ కూడా ఆయన కూడా మీడియా వేదికగా ఈరోజు మాట్లాడడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్ వసూళ్లను రామగుండం లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోల్ వసూళ్లను నిలిపివేశారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోల్ గేట్ వద్ద ధర్నా చేస్తూ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత 12 ఏళ్ల నుండి కూడా 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లారీలకు ఎలాంటి వెసులుబాటు కల్పించడం లేదు. కాబట్టి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాహనాలన్నిటికీ కూడా సొంత వాహనాలతో పాటుగా లారీలకు కూడా ఉచితంగా టోలు లేకుండానే ప్రయాణించే అవకాశం కల్పించాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 12 ఏళ్ల నుండి అక్రమంగా వసూలు చేస్తున్న దానికి నిరసనగా పెద్ద ఎత్తున కూడా దీక్ష చేపట్టడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా లారీలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా టోల్ వసూలు చేయమని పూర్తి స్థాయిలో హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ యొక్క దీక్ష కొనసాగుతున్నట్లు కూడా వారు వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్లకార్డులు చిర్ల పట్టుకొని కూడా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు, కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా 26 కోడ్లు ఉన్నటువంటి లేబర్ కోడ్లను 4 కోడ్లుగా కుదించడం ఏంటి, కుదించినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.